సమూహ రాష్ట్ర కన్వీనర్లలో నేను కూడా ఒకరు. మేము నిన్న పెట్టినది సమాజానికి సాహిత్యానికి ఓ సంబంధం ఉంటుంది. సాహిత్యం అనేది విడియంశం కాదు, సమాజంతో చర్చించకూడనిది కాదు. కానీ ఈ రోజున సమాజంలో మతాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేయడానికి మాత్రం ఖండిస్తూ సాహిత్యాన్ని చర్చకు పెట్టాం, లౌకిక విలువలను చర్చకు పెట్టాం, ఫ్యాసిస్ట్ ధోరణులను సాహిత్యంలోకి ఎట్లా తీసుకురావాలి, వాటిని ఎట్లా మనం విమర్శకు పెట్టాలి, ప్రజల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ఎట్లా, దానికి సంబంధించిన చర్చను పెట్టాం. అయితే దీనిలో రామాయణం గురించి 2 లెక్చర్స్ ఉన్నాయి. అయితే రామాయణాన్ని వాల్మీకి రామాయణాల్లో ఇంకొక దానిలో వక్రీకరించింటే వీళ్ళు ఏమైనా పండితుల, ఈ వచ్చిన వాళ్ళు ఏమైనా పండితుల? మేమనేది ఏంటంటే, నేను సాహిత్య విద్యార్థిని, సాహిత్యంలోనే నేను పిహెచ్డీ చేసి రిటైర్ అయ్యాను, 30 ఏళ్ళు సర్వీస్ చేసి. రామాయణం మీద ఒక ప్రొఫెసర్గా నాకు మాట్లాడడానికి ఉంటుందా? రామాయణం అంటే కేవలం ఒక విగ్రహం అనుకునే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? అయితే ఈ మాట్లాడిన దానిలో ఒకవేళ మనకు అంగీకారం కానివి, లేకపోతే టెక్స్ట్కు వ్యతిరేకమైన, వాల్మీకి రాసిన దానికి వ్యతిరేకమైనది ఏమైనా మాట్లాడితే, లేకపోతే వక్రార్థాలు తీస్తే, దానిని ఇంకొక పండితులు నాలాంటి వాళ్ళే చదువుకున్న వాళ్ళు, మా సౌదా లాంటి వాళ్ళే చదువుకున్న వాళ్ళు, కళాకారులు, వాళ్ళు దాన్ని ప్రశ్నించవచ్చు. అది ఒక సాహిత్యం డిస్కోర్స్గా జరగాలి. సాహిత్య రంగంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. దానిని టెక్స్టే ఎవరికైనా ఆధారం. అది వాల్మీకి రామాయణం కావచ్చు, లేకపోతే రంగనాథ రామాయణం కావచ్చు, భాస్కర్ రామాయణం కావచ్చు. ఈ టెక్స్ట్ మీద నేను నా అధ్యయనం, నా అవగాహన, ఇది పరిమితమైంది, ఇది సరైంది కాదు అనుకుంటే నాలాగే చదువుకున్న వాళ్ళు, రామాయణం చదివిన వాళ్ళు మాట్లాడారు. అంతేకాని మూకదాడిగా రామాయణం గురించి, రాముడి గురించి, రామాయణం కూడా వాళ్ళకి మొత్తం అవసరం లేదు, ఒక్క రాముడే వాళ్ళు మాట్లాడింది. రాముడి గురించి మీకు మాట్లాడడానికి ఎవరు హక్కు ఇచ్చారు, ఎవరు అవకాశం ఇచ్చారు అని మాట్లాడారు. అంటే రాముడు ఏమన్నా ఒక పేటెంటా ఎవరికైనా? ప్రజలందరికీ సంబంధించిన ఒక దేవుడు కదా భద్రాచల రాముడు. ఎంతమందికి, రామదాసుకు, వీళ్ళందరికీ రాముడు ఉన్నాడు. అతను ఇంతమందికి ఉన్న దేవుణ్ణి వాళ్ళు ఒక పాట రాసుకుంటే రామదాసు ఇట్లెందుకు రాశాడని మనం అడిగితే ఎట్లా? అక్కడ ఎవరి అనుభవాలు, ఎవరి అవగాహన, ఎవరి అధ్యయనాన్ని బట్టి దానికి వ్యాఖ్యానాలు ఉంటాయి. ఈ వ్యాఖ్యానాల వల్లనే సాహిత్యమైన, సమాజమైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ ప్రాథమికమైన జ్ఞానం లేకుండా దీనిని ఖండించడం, ఈ సభలు జరగకూడదనడం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మేము అంటున్నాం ఇంతకుముందు రవీంద్ర అన్నట్లుగా ఆ ఉపన్యాసాలు వినండి. ఆ ఉపన్యాసాలు విన్న వాళ్ళు ఎవరు మాట్లాడాలో కూడా నిర్ణయించారు. రామాయణం, వాల్మీకి రామాయణం చదివిన వాళ్ళు పెద్దలు చాలామంది ఉన్నారు. అంటే సాహిత్య రంగంలోకి చొరబాటు అనేటువంటిది అప్రజాస్వామికం. సాహిత్యాన్ని గురించి, సమాజాన్ని గురించి మాట్లాడేటువంటి మనుషులు దేనికి మాట్లాడుతున్నాం? ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ. సమాజంలో లౌకిక విలువలు ఉండాలి, రాజ్యాంగ విలువలు ఉండాలి. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రంలో వినిమయం కావాలి. దానికోసం మాట్లాడుతున్నాం. సాహిత్యంలో అవి ఎట్లా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎడ్యుకేట్ చేయడానికి చాలా సాధనాలు ఉంటాయి. సాహిత్యం అప్పుడు ఒక సాధనం. రైటర్స్గా మేమందరము ఆ సాహిత్యం అనే సాధనం ద్వారా సాహిత్యంలో ఎట్లున్నాయి ఇప్పటికీ, వాటిని ఎట్లా మనం చూపించాలని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నాం. అట్లాగే రాస్తున్నాం. ఈ రాతను, ఈ విమర్శను అడ్డుకునే హక్కు, అడ్డుకోవడం అనేది అప్రజాస్వామికం అని చెప్పి సమూహం అంటున్నది. దీని మీద ఎవరు ఏది మాట్లాడడానికి వీలు కాదు. అంటే ఇప్పుడు మనం రాముడు రాజకీయం చేశారనంటే అది నిజమని వాళ్ళు నిరూపించారని తెచ్చింది నన్ను. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పింది అదే కదా, మీరు ఎవరు మాట్లాడద్దంటే మేము రాజకీయాలకు ఉపయోగించుకుంటాం, సాహిత్యకారులకు సంబంధం లేదు. అంటే 1000 ఏళ్ల సాహిత్య చరిత్రలో సాహిత్యకారులందరూ ఇప్పటికీ రామాయణం మీద ఇన్ని విమర్శలు ఉన్నాయి, కుప్పెడి విమర్శలు ఉన్నాయి. సాహిత్యం ఉంది, సమాంతర లిటరేచర్ ఉంది. ఆ తర్వాత మొత్తం ప్రపంచ దేశాలలో, ప్రపంచ భాషల్లో అనేక రామాయణాలు ఉన్నాయి. ఒక రామాయణంలో ఉన్న రాముడు ఇంకొక రామాయణంలో ఉన్న రాముడు ఒక్కటి కాదు. అంటే ప్రజలు తమ మనోభావాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ రాముడిని క్రియేట్ చేసుకుంటారు, ఏ దేవుడినైనా క్రియేట్ చేసుకుంటారు. కాకతీయ యూనివర్సిటీలో ఒక 1 డే సెమినార్ జరిపింది. అసలు సమూహ ఏర్పడిందే రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఏర్పడింది. గత సంవత్సరం హైదరాబాద్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువల పరిరక్షణ కోసం ఏర్పడ్డ రచయితల సమూహం ఇది. అది నిన్న ఇక్కడ వరంగల్లో ఒక 1 డే సెమినార్ మేము జరిపాము.
ఉదయం 10 గంటల నుండి సజావుగా కార్యక్రమం నడుస్తూనే ఉంది. 5 గంటలకు ఒక 2-3 అల్లరి మూక తాగి వచ్చి ఈ సమూహం ఎవరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ లెటర్ చూపెట్టండి అని చెప్పి వాళ్ళు అడిగారు. మేము అన్నాము వీసీతో పర్మిషన్ తీసుకున్నాం, మేము ఆ పర్మిషన్ లెటర్ మీరు చూపెట్టాల్సిన అవసరం లేదు అని మేము అన్నాము. అయినా కూడా మేము పర్మిషన్ చూపెట్టాలి అని చెప్పి ఆ బ్యానర్ కూడా వాళ్ళు లాగేశారు. ఇక గలాట సృష్టించారు. ఒకటే అరవడం. ఇంకోటి ఏంటంటే రాముని మీద మీరు ఎలా మాట్లాడతారు అని ఎంతోమంది ప్రజల విశ్వాసాలను మీరు దూరం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అంటే రాముడి గురించి, రామాయణం గురించి సాహిత్యకారులకు ప్రమేయం లేకపోతే ఇక రాముడు ఎవరి చేతుల్లో ఉన్నట్టు ఇప్పుడు? సో రాముని ప్రజలు విశ్వసిస్తారు. రాముడు ఆధ్యాత్మిక రాముడుగా వాళ్ళ జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారంగా విశ్వసించే ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల విశ్వాసాన్ని మేము ఎన్నడూ అభ్యంతర పెట్టం. సమూహం ఏ ప్రజలు, అనేక రకాల మతాల ప్రజలు ఉన్నారు, అనేక రకాల దేవులను విశ్వసించే హక్కు ప్రజలకు ఉంటుంది. దాన్ని చాలా చాలా గౌరవిస్తాం మేము. అదే సమయంలో ఈ దైవ విశ్వాసాలను, మతాలను రాజకీయాలకు వాడుకోవడం అనేది సరైనది కాదు అని మేము చెప్పదలుచుకున్నాము. అది రాజ్యాంగంలో రాసుకున్న విలువే, మేము కొత్తగా ఏం చెప్పడం లేదు. దానికోసమే సమూహ గత సంవత్సరం ఏర్పడింది. అందులో భాగంగానే మేము ఈ రామాయణం గురించి కొన్ని ప్రసంగాలను పెట్టాము. ఒక హక్కుల గురించి, ఇతర అనేక సమస్యల గురించి మేము చర్చించాము. దానికి మేము వెంటనే పోలీసుకు ఫోన్ చేశాము. పోలీసు వచ్చారు. పోలీసు కూడా మమ్మల్ని మీరు ఎలా పెడతారు, ఎలక్షన్ కమిషన్ రూల్స్ కదా అన్నారు. ఇండోర్ సమావేశానికి ఎలక్షన్ రూల్స్ వర్తించవని మేము అన్నాము. ఒకవేళ అలా వర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి మీరు. కానీ మాకు హెడ్ ఆఫ్ ద యూనివర్సిటీ వీసీ గారి పర్మిషన్ తీసుకొని వీసీని ముఖ్య అతిథిగా పెట్టుకొని మేము ఈ సభ నిర్వహించుకుంటున్నాము అని చెప్పాము. అట్లా ఒక హాఫ్ అన్ అవర్ తోపులాట జరిగి తర్వాత వాళ్ళు బయట పోయిన తర్వాత మళ్ళీ మేము కార్యక్రమాన్ని సజావుగా ముగించులోనే కొంతమంది రచయితలను, పసులూరి రవీందర్ను, మెర్సీ మార్గరెట్ను, నరేష్ కుమార్ సూఫీని వాళ్ళు కింద పడవేశారు, కొట్టారు. అట్లా బాగా తోపులాట జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక సాహిత్యకారులకు కొన్ని లౌకిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదా? ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదా? అలాగే ఈ రాముడు గురించి మాట్లాడడంతో సాహిత్యకారులకు ప్రమేయం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వాల్మీకి రాసిన రామాయణము అది సాహిత్యంలో భాగము, అది ఇతిహాసము, భారత ఇతిహాసం అని చెప్పుకుంటాము. దాని గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంది. దాని గురించి, దాని యొక్క పర్యవసనాల గురించి కానీ, దాని యొక్క విశ్వాసాల గురించి కానీ మాట్లాడతాం. అందులో మంచి చెడ్డలు కానీ ఇలా అది ఎలా జరుగుతుంది? ఈ రాముని ఎలా ఇప్పుడు ఈ రాజకీయాలకు వాడుకొని ఈ ప్రజలను మతం పేరు మీద ప్రజల మధ్య, మత సమూహాల మధ్య చిచ్చు పెట్టడాన్ని రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నది. మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, సమూహం కూడా. ఇది మేము చెప్పదలుచుకున్నాం. విషయం. నా పేరు మెట్టు రవీందర్. భారతీయతలో హిందుత్వంలో ఉన్నదని చెప్తున్నాం. అనేక ఎగ్జాంపుల్స్ చరిత్రలో కూడా ఉన్నాయి. నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు. రాముని నమ్మిన వాళ్ళు ఉన్నారు, రాముని అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కృష్ణుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, అపోజ్ చేసిన వాళ్ళు, ఏ దేవుని నమ్మననేటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా ఈ దేశంలో స్థానం ఉందనేటువంటిది అదే భారతీయత. వివిధతామే ఏకత అనేటువంటిది భారతీయత ప్రత్యేకత. కాబట్టి భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఈ రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు. కానీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము, తన సాహిత్యాన్ని చెప్పడము, తన యాంగిల్ చెప్పడము. ఒక సినిమా వచ్చిందంటే దాని మీద విమర్శకులు వాళ్ళ యాంగిల్ చెప్తారు. సో దాన్ని వ్యతిరేకించడం అనేది అప్రజాస్వామికం. నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, సీనియర్ ఈ రాష్ట్రంలో గత 40 నేను స్టూడెంట్ వారికి 40 ఏళ్ళ నుంచి సాహిత్యంలో ఉన్నటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయాన్ని సమాజానికి ఉపయోగపడే రీతిలో మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో దీన్ని మేము కాంగ్రెస్ పార్టీగా, నేను ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్గా, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కోఆర్డినేటర్గా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దీంతో పాటుగా నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఎవరైతే నిన్న అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఇమ్మీడియట్గా దోషులు ఎవరైతే ఉన్నారో, అది ఏ రకమైనటువంటి దాడి, అది ఏం జరిగింది అనేది తర్వాత అంశం. బట్ ఫిజికల్ దాడి అనేటువంటిది ఇది
హేయమైనటువంటిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దానికి పాల్పడిన వ్యక్తులను మీద చర్యలు పోలీస్ వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తాం.